ఇదిగో స్పైడర్ టీం మొత్తం రెడీనా? ఓయ్ హోయ్ 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 మేమందరం రెడీగానే ఉన్నాం. మేము వాడిని పట్టుకుంటాం. వాడి చెవి రంధ్రాల్లో మీరందరూ దూరాలి. వాడు భయపడి వాడంతటి వాడే బయటికి రావాలి. మీరు చెప్పినట్టే చేసేస్తాం, కానీ మేము ఎప్పుడు బయటికి రావాలో మాత్రం చెప్పండి. తను చాలా చల్లగా ఉంటాడు. మనం వాడిని ఎలా పట్టుకుంటాం? నాకు ఒక ఐడియా. వాడిని తాడుతో పట్టుకుందాం. కర్రతో 2 దెబ్బలు కొడితే పరిగెత్తుకుంటా అక్కడే పడిపోతాడు. ఏమంటారు? ఇంకా దొంగ ఎంట్రీ ఇవ్వలేదు. ఈలోగా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? క్యారెక్టర్ మీద నాకున్న భయం ఒకసారి జరిగింది గుర్తుందా? నేను వేరే భాష మాట్లాడాను కదా. మీ క్యారెక్టర్లోనే ఉండండి, ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండండి. తను ఎప్పుడైనా రావచ్చు. ఓ ఈ నెక్లెసా? దీని ధర 2 లక్షలు. పోపటికి మిరపకాయ తినిపించడం నేర్పించకండి. ఖరీదు ఎక్కువగా ఉన్నాయి. వేరే నెక్లెస్ చూపించండి. నువ్వు నిజంగా కొనబోతున్నావా ఏంటి? ఇదే తీసుంచుకో. ఏంటి అనుమానమా? రండి సార్, రండి రండి. కస్టమర్సే మాకు దేవుళ్ళంటి వాళ్ళు. సార్ వచ్చి రాగానే అటు వెళ్తున్నారేంటి? మంచి మంచి ఐటమ్స్ అన్ని ఇక్కడున్నా. స్పైడర్ అటాక్! స్పైడర్ చెవులోకి కదా వెళ్ళమన్నాను. అది ఎంతో చల్లగా ఉంది. చెవు వరకు ఎలా వెళ్ళగలం? ఐడియా! స్పైడర్ అందరూ కలిసి ఈ గోడల మధ్య ఒక వల కట్టండి. అందరూ రండి. సాడె పొడుగు లోపలికెళ్ళింది. ఏం చేస్తోంది? సాడె పొడుగు లోపలికెళ్ళి ఏదో చేస్తోంది. నన్ను కుట్టద్దు, నన్ను వాలెట్ ఇవ్వు, లేకపోతే హక్ చేసుకుంటాను. అలాగే చేసుకో, కానీ డబ్బులు మాత్రం ఇవ్వను. వద్దు, నీకు డబ్బే కదా కావాలి, నన్ను వదిలే. అందరూ అలా చూడండి. ఆ రోబో జనం నుంచి దోచుకుంటోంది. ఏంటి అనుమానమా?
నాకెందుకు డౌట్ గా ఉంది. దొంగతనం చేసే వాళ్ళు ఇలా కౌగిలించుకుంటారా? ఏమైంది? కరెంట్ షాక్ కొడుతోందా? లేదు, చాలా చల్లగా ఉంది. ఓహో నిన్ను ఆ విధంగా చేసిందా? ఆ రోబోకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తుంది. అటాక్ చేస్తారా? నేను మిమ్మల్ని హక్ చేసుకుంటాను. చాలా విచిత్రమైన దొంగలా ఉంది. ఏంటి చాలా చల్లగా ఉంది. నేను మాత్రం ఏమన్నాను? రాయిలాగా ఉందన్నానా ఏంటి? తన మీద చేయి వేస్తే మనం కూడా ఫ్రీజ్ అయిపోతాం. కట్టితో కొట్టండి. ఇది ఫుల్ గా మెటల్. చూసావా తమ్ముడు, మొదటిసారిగా ఒక దొంగతనం చేసుకొని మన కళ్ళ ముందు ఇలా వెళ్ళిపోతున్నాడు. అదెలా తప్పించుకోగలదు? ఈ పప్పెట్ ఇంకా ప్రాణాలతోనేగా ఉన్నాడు. అదెవరో నేనే వెళ్ళి కనిపెడతాను. ఏంటి అనుమానమా? ఎగిరిపో పప్పట్, ఎగిరిపో. పప్పెట్టు ఆ రోబోట్ గురించి తెలుసుకునే తిరిగి వస్తాడు. తను ఎవరు? మన మిత్రుడు కదా, సరే కదా? ఏ సమస్య? మేము మిస్టర్ అన్నాని కలవాలి. నేనే అన్నది, నేనే. చెప్పండి. మీరే అన్నాని మేము ఎలా నమ్మడం? ఇది 5 కోట్ల వ్యవహారం. నేనే అన్నని. కావాలంటే మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అవును, ఇతనే అన్నా. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి? మాకు ఆధారాలు కావాలి. అయితే ఈ బోర్డు ఒకసారి చూడండి. అన్నా లంచ్ హోమ్. ఇది ఒక ఆధారమేనా? ఒకవేళ తాజ్ మహల్ లంచ్ హోమ్ అని రాసుంటే మిమ్మల్ని మీరు షాజహాన్ అని చెప్పుకుంటారా? అయ్యో, ఆధారం ఏమని చూపించగలను? ఫోన్ ఫోన్ అన్నట్టు మీరు ఫోన్ నాకు చేశారు కదా, ఇదిగో చూడండి. నేను మీతో మాట్లాడాను, కావాలంటే చూడండి. చూపించండి. ఏంటి మీరు డ్రామాలు చేస్తున్నారు? ఇలా అయితే దొరికిపోతారు. ఏంటి అనుమానమా? హలో హలో, నేను అన్నయ్య ఫోన్ లో నుంచి మాట్లాడుతున్నాను. నేను నా ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. సేమ్ ఫోన్. ఆధారం దొరికింది. మీరే అన్నా. అయితే సరే, అలా కూర్చోండి. సార్, డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామా? పేరు సర్వపల్లి రాధాపల్లి కర్ణపల్లి టి వెంకటేష్ ముదలియారు. వీళ్ళందరికీ ఇప్పుడు లోన్ కావాలా? ఇదంతా ఒకే పేరండి. భలే కామెడీగా ఉందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1/1/1982 కదా? అవును. అడ్రస్ అన్నా లంచ్ హోమ్, ఏడగలి, గుండె చౌల్, చప్పలి రోడ్. కట్టేశాను. నేను దక్కా బ్యాంకులోని 1 కోటి రూపాయల్ని కట్టేశాను. తమ్ముడు, ఇప్పుడు పని అయిపోయింది. ఈ దద్దమ్మ డబ్బులు తిరిగిచ్చేశాడు కదా. ఈ అన్ననే మోసం చేశారు కదూ. ఇక్కడి నుంచి మీరు తప్పించుకోలేరు. పట్టుకోండి.
కోడిలో కూర్చో. అన్నా సరిగ్గానే చేస్తున్నాడు. ఇప్పుడు గుడ్డు పెడతాడా గట్టి? ఓ, నువ్వు కూడా కోడిలో నుంచుంటావా? చెప్పు. ఇప్పుడు దూకో. ఓ, ఏటి దూకలేవా? అన్నా కోడి దూకదు, కప్పే దూకుతుంది. అన్నా మీరు చెప్తే కప్ప ఏంటి, కోడి కూడా దూకుతుంది. నన్ను క్షమించండి, నేను గల్లా నుంచి 500 తీసుకున్నాను. ఎవరైనా సరే నా 5 రూపాయలు తీసుకున్నా కూడా వాళ్ళ జుట్టు పట్టుకు లాగేవాడిని. నువ్వు నా 500 రూపాయలు తీసుకున్నావు. చెప్పింది చెయ్యి. అన్నా ఒకటి అర్థం కాలేదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, అయినా కేవలం 500కి మీరు గిలా. ఇలా చూడు, డబ్బును గౌరవిస్తేనే డబ్బు నీ దగ్గరకు వస్తుంది. అన్నా చేతిలో డబ్బు ఉంటే ఎంజాయ్ చెయ్యాలి కదా. మీరు 1 కోటి రూపాయలు పట్టుకున్నారు, కాలనీలో లంచ్ హోమ్ పెట్టుకుని కూర్చున్నారు. పెద్ద 5 స్టార్ హోటల్ ఓపెన్ చేయండి. అన్ని బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పోగు చేశాను తెలుసా. హోటల్ నేను తెరిస్తే ఇంకొకరు తిని ఎంజాయ్ చేస్తారా? చిన్నగా ఉండే మీరు పెద్దవాళ్ళ అవ్వాలనుకుంటున్నారా? దానికోసం ఎందుకు ఆడవాళ్ళలా మారారు? చప్పట్లు చప్పట్లు కొట్టాలా లేదా రెడీ అయ్యాక మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలా? డబ్బులు తీసుకురావడానికి వెలుగురు, కానీ ఒకటి చెప్పు, మీరు అమ్మాయిలా ఎందుకు మారారు? మేము నోటీస్ చేశాం, వాడు ఆడవాళ్ళతో పల్లికిలిస్తూ మాట్లాడుతున్నాడు. ఇలా ఉంటే ఈజీగా మా వల్ల పడిపోతాడు. ముందా వాళ్ళేంటో చెప్పండి అబ్బా. మీరు వెయ్యబోయే వాళ్ళేంటి? మేము బ్యాంక్ ఆఫీసర్ లాగా వేషం మార్చుకుని వెళ్తున్నాం. బ్యాంకు ద్వారా డబ్బు అందుతుందని ఆఫర్ ఇచ్చి వాడిని మోసం చేసి మీ డబ్బుని మీకు తిరిగి తెచ్చిస్తాం. ఓయ్ హోయ్ చప్పట్లు. ముందు మీరు కవితని చెప్పండి. ఓయ్ బాబు, నేను నా కవిత్వం మీద కాదు, మీ ప్లాన్ కోసం చప్పట్లు కొట్టమని చెప్పాను. ముందు పని పూర్తవని అప్పుడు పార్టీ చేసుకుంటాం. మేము చప్పట్లు కూడా కొడతాం. ఏంటి అనుమానం? కానీ జాగ్రత్తగా ఉండండి, వాడు చాలా దారుణమైన వ్యక్తి. ఆ కాలనీలో వాడికి చాలా మంది రౌడీలు ఉన్నారు. పర్వాలేదు, వదిలేయండి. మేం పక్కనే కదా ఉంటాము. ఏదైనా జరిగిందంటే వెంటనే సాయం చేస్తాం. కన్నా సార్, అన్నాకి ఫోన్ చేయండి. హలో సార్, అక్కడ మాట్లాడేది అన్నా సారేనా? అవును, ఇంతకీ మీరెవరు? ఓకే సార్, ఇది చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మా జోల్మాల్ బ్యాంకు నుండి 5 కోట్లు మీకు డబ్బు ఆఫర్ ఇస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయ్యయ్యో, 5 కోట్ల రూపాయల? ఎక్కువ అనిపిస్తుందా? తక్కువ చేయమంటారా? వదు వదు వదు, 5 కోట్లే కావాలి. ఎస్ సార్, కొన్ని పేపర్స్ మీ సైన్ కావాలి. మా ఎగ్జిక్యూటివ్స్ మిమ్మల్ని కలిసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. ఇప్పుడు ఓకేనా? ఏం చేస్తున్నావు? కింద పడిపోతాను. సనీ, నీకేం కాలేదుగా, నువ్వు ఇటువైపు రా. బన్నీ, నువ్వు ఏం చేస్తున్నావు? ఆ వాల్లో హ్యాంగింగ్ పాట్స్ పెట్టడానికి వెళ్తున్నాను. అది కాదు, సన్నీ అందులో ఇరుక్కున్నాడు. ఏంటి? సన్నీ ఎక్కడ చిక్కుకున్నాడు? వెనక నిచ్చెల్లో. అయ్యయ్యో, వెనకాల కాదు, పైన. ఏ సనీ, పైన ఎక్కడున్నావు? నాకు అసలు కనిపించడం లేదు. బన్నీ, పైన చూడకు, వెనకాల వెనకాల. ఏంటి అసలు మీరు పైన అంటున్నారు, కింద అంటున్నారు, మళ్ళీ పైన అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓహో, టైటానిక్ మునిగిపోయిందా? ఏంటి అనుమానమా? సారీ సన్నీ, నువ్వు వెనకున్న సంగతి నాకు తెలియదు. అరే, సన్నీ ఎందుకని ఇలా చేశారు? సన్నీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా.
కిట్టి వాళ్ళని పని చేయనివ్వు, నువ్వు తర్వాత లెక్క చూసుకోవచ్చు. రా మనం ఉయ్యాలాడుకుందాం. ఓకే, ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. సన్నీ ఈ విరిగిపోయిన ఇటుకలు బయటకు విసిరేయి. వెళ్ళి వాళ్ళని పని చేసుకొనివ్వు, మనం వెళ్ళి సీసా ఆడుకుందాం. కిట్టి నా పని పూర్తయిపోయింది, వచ్చి చెక్ చేసుకో. అయిపోయాను రా. ఏంటి సన్నీ నువ్వు చీటికి మాటికి అడ్డొస్తున్నావు? కిటి, ఇలా అయితే పని జరగదు. ఓయ్, ఈ 1.5 టన్ను పవర్ చూసావు కదా. అలాగే వెళ్ళి వాష్ చేసుకో, అలాగే స్నానం చెయ్యి, చూడడానికి కోతిలా ఉన్నావు. కిటి, నీలో చాలా టాలెంట్ ఉంది. శనగలు శనగలు వేడి శనగలు రండి, వచ్చి కొనుక్కోండి వేడి శనగలు. కన్నా సార్, మీరెందుకు వేరుశనకాయలు అమ్ముకుంటున్నారు? ఒక్కొక్క చెట్టు కదిలితేనే గాలి వీస్తుంది. ఈ వేడి శనగలు అమ్మితేనే కుటుంబం నడుస్తుంది. కన్నా సార్, ఏం జరిగింది? ఒక అతను బ్యాంక్ లో ₹1,00,00,000 అప్పు తీసుకున్నాడు. ఇప్పుడేమో తిరిగి ఇవ్వట్లేదు. టామీ నన్ను పనిలో నుంచి తీసేస్తాడు. ఎవరా టామీ? ఇతని బాస్, అతని డాగి విశ్వనాథ్ సింగ్ రాథోడ్. అన్నా నన్ను మోసం చేశాడు గురు. ఇప్పుడు ఆ అన్నయ్య ఎవరు? మిమ్మల్ని ఇలా అమ్ముకోమని ఎవరు మిమ్మల్ని చెప్పారు? ఒక ఏరియా రౌడీ వాడు కోసమెరుపుకి లంచ్ హోమ్ నడిపిస్తున్నాడు. నేను తాడి చెట్టు కాదు, వాడు పామ్ ట్రీ అనుకున్నాను. ఇదంతా ఏరియా రౌడీ పని. చప్పట్లు కొట్టండి. ఓ లేదబ్బా, ఈ రోజు మూడంతగా బాలేదు. కానీ ఆ అన్నయ్య ఎందుకు డబ్బు తిరిగి ఇవ్వడం లేదు? వాడు డబ్బుని నొక్కేద్దాం అనుకుంటున్నాడు. డబ్బులు ఎలా నొక్కేస్తారు? అది ఒట్టి నోటే కదా. రే గాడిద, వాళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బు తిరిగి ఇవ్వరట. డబ్బుల్ని తిరిగి ఇవ్వట్లేదంటే అర్మార్లోనే పెట్టుకొని ఉంటాడు. డబ్బుల్ని ఎక్కడ నొక్కేస్తాడు? డబ్బు తిరిగి దొరకకపోతే మా బాస్ టామీ నన్ను పనిలో నుంచి తీసేస్తారు. ఐడియా, మీ డబ్బు తిరిగి దొరుకుతుంది. ఈ అన్న ఎక్కడుంటాడు? కాలనీలోనే వాడి లంచ్ హోమ్ ఉంది. పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. గార్డెన్ ని డెకరేట్ చేస్తానని చెప్పి 2-3 రోజులు కిట్టీతోనే ఉందాం అనుకుంటున్నాడు. అయితే మన పిక్నిక్ క్యాన్సిలా? సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మీరు నలుగురు అడవిలోకి వెళ్ళి బాధగా పిక్నిక్ జరుపుకోండి. కిట్టితో పాటు నేను నా గార్డెన్ లో జాలీగా ఉంటా. బయలుదేరవా సన్నీ? ఆ. మన పిక్నిక్ ప్లాన్ ని చెడగొట్టాడు కదా. నేను ఎప్పుడేస్తాను జీవితంలో సూర్యుడు ఉదయించకుండా చేసేస్తాను. వద్దు పెద్దోడా, ఎప్పుడు దెబ్బలాటలకు వెళ్లి శత్రువుల్ని ఓడించకూడదు. కొన్ని సార్లు మనం వాళ్ళకి సాయం చేసి ఓడించొచ్చు. అరే ఏమిటయ్యా ఇది? ఇప్పుడే కదా కోపంతో రెచ్చిపోయావు, అంతలోనే నువ్వు జ్ఞానిలా ఎలా మారిపోయావు? సరిగ్గా చెప్పు జోర్దార్. బన్నీ, నువ్వు ఫిలాసఫీ మాట్లాడుకో. త్వరగా చెప్పాలనుకున్న చెప్పు. ప్లాన్ ఏంటి? మనం సన్నీ ఇంటికి వెళ్తున్నాం, ఒక్క రోజులోనే గార్డెన్ ని డెకరేట్ చేస్తున్నాం, పనిని పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత మనం రేపు కిట్టీతో పిక్నిక్ వెళ్తున్నాం. అని అన్నయ్య, రాను నీ తెలివితేటలు కుంచుకుపోయా అనుకుంటాను. ఏ, ఎందుకు నువ్వు అలా అంటున్నావు జోర్దార్? ఆ సని మనల్ని ఇంట్లో కూడా రానివ్వడం ఏంటి అనుమానమా? అరే, అక్కడ మన కిట్టీ ఉంటుంది కదా, మరేంటి? నాకు ఒక నిజం తెలిసి తీరాలి. మనం వాడిని గార్డెనే కదా పాడు చేయబోతున్నాము. మరెందుకని వాడి ఇంట్లోపలికి వెళ్ళాలి? నీ తలలో చెట్టు పాతడానికే. నీ తలలో అంత బంక మట్టుంది, ఒక్క రోజులోనే పువ్వు పూస్తుంది. ఏంటి అనుమానమా? అని గార్డెన్ కూడా ఇంట్లోనే కదా ఉంది. ఓ అలాగా, నేను అనుకున్నాను. సరే పదండి, టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం చాలా ఏర్పాట్లు చేయాలి. ఆపు జోర్దార్, ఆపు. అరే ఏంటిది? మన స్కూటర్ మళ్ళీ రిపేర్ అయింది, మనకి లేట్ అవుతుంది. ఇది మన బన్నీ గొంతు కదా. ఓయ్ పేదవాళ్ళు, ఒక మంచి స్కూటర్ కొనకూడదా మీరు? ఏం చేయమంటావు యజమాని? మీ అంతటి తెలివే మాకు ఉంటే కదా. అవునయ్య గారు, మీరు ద్రాక్ష పండు కూడా బంగారంతోటేగా తింటారు. అరే, ఎగతాళి చేయకు, చేస్తే పని పాడవుతుంది. సరే గాని ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్? ఇవన్నీ గార్డెన్ డెకరేట్ చేయడం కోసం. మేము కమిషనర్ సార్ వాళ్ళ గార్డెన్ ని డెకరేట్ చేయడానికి వెళ్తున్నాం. మేయర్ గారి ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత మేడం బాస్ వాళ్ళు గార్డెన్ కూడా చెక్ చేయాలి. ఆ తర్వాత చాలు కాపు. గార్డెన్ ని డెకరేట్ చేసే పని మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? 15 నిమిషాలకి ముందు నుంచే. ఆ?
15 నిమిషాల క్రితమే ఆయన దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. డాక్టర్ బాలు వాళ్ళ గార్డెన్ ని డెకరేట్ చేశాం కదా, అదే విధంగా ఆయన గార్డెన్ కూడా చెయ్యాలని. ఇలాంటి పని మేము సంవత్సరంగా చేస్తున్నాం. ఏంటి అనుమానమా? ఒక్క సంవత్సరం గానా? కానీ నేను ఎప్పుడు చూడలేదు. ప్లానింగ్ 1 సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నాం, కానీ మేము ఇప్పుడే మొదలు పెట్టాం. ఇది చాలా బాగుంది. అంటే సన్నీ గార్డెన్ కూడా డెకరేట్ చేస్తారా? ఇప్పుడే చేస్తాం, అది కూడా ఫ్రీగా. సన్నీ మాకు మంచి మిత్రుడు కదా. కిటి, ఈ పార్ట్స్ అన్ని చాలా ఖరీదైనవి. వాటిని వీళ్ళు పగలగొట్టేస్తారు. వీళ్ళని నేను ఇంట్లోకి వదలను. గ్రేట్ ఇన్సల్ట్. పో, నీ పనిని మేము అసలు చెయ్యము. చెయ్యాలి. సన్నీ మనకి మంచి మిత్రుడు. ఏదో తెలియకన్నాడు, దానికే కోపడితే ఎలా? రండి వెళ్దాం. ఈ రోజే గార్డెన్ ని డెకరేట్ చేసేద్దాం, అప్పుడే మనం రేపు పిక్నిక్ కి వెళ్ళగలం. ఓయ్, కిట్టీకి కథలు చెప్పింది చాలు. ఇదిగో ఇచ్చిన పట్టుకో. సన్నీ, ఒక బకెట్, ఒక జగ్గు, తర్వాత నీళ్లు కూడా కావాలి. ఎందుకు? స్నానానికి వెళ్తున్నావా? లేదు, పెయింట్ రెడీ చేసి ఉంచాలి. బన్నీ, ఒక ఎల్లో, ఒక ఆరెంజ్ ఇలా హ్యాంగ్ చేయి, ఓకేనా? ఓయ్, మాట్లాపి మర్యాదగా పని చూడండి. కిటి, నువ్వు లోపలికి వచ్చి నాతో రెస్ట్ తీసుకో. సన్నీ, నువ్వు మా కోసం వెళ్ళి సమోసాలు తీసుకురా. సమోసా లేదు, సౌకు దెబ్బలే తగులుతాయి. ఇప్పటి వరకు ఒక పని కూడా ప్రారంభించలేదు, ఈ లోపు మీకు సమోసా కావాలా? పని చూడండి. కిటి, రా లోపలికి వెళ్దాం, మన ఇద్దరం హాట్ చాక్లెట్ తాగుదాం. అది ఇక్కడికి తీసుకురా. ఇక్కడికి తీసుకొస్తే డెకరేషన్ నేను చెక్ చేయాలి. మన గొయ్యి మనమే తీసుకున్న కథలా ఉంది ఇది. డాంకీ, నువ్వు ఎందుకని సమోసా అడిగావు? వీళ్ళిద్దరునే డాంకీస్ చిన్న పనులన్నీ చేయమంటున్నారు. సన్నీ 1 నిమిషంలోనే కిట్టి దగ్గరికి వెళ్లి చేరిపోతున్నాడు. నేనేమనుకున్నానంటే సమోసాలు కొనడానికి పంపిస్తే 2 గంటలు అవుతుందని అనుకున్నాను. కిటి, ఇదిగో హాట్ చాక్లెట్ తాగు. సనీ నా మిత్రమా, ఈ నుచ్చిన కదులుతోంది, వచ్చి కొంచెం పట్టుకోవా? నీ దగ్గర పని మనుషులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు.